We want justice. We want justice. ట్రైనీ డాక్టర్ డ్యూటీలో ఉండగా అత్యాచారం చేయడం, అలాగే హత్య చేయడం చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రాణాలు పోసే డాక్టర్లపైనే ఈరోజు రక్షణ లేకపోతే ఇంకా మామూలు ప్రజల పరిస్థితి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అసలు సభ్య సమాజమే తలదించుకునేలా రోజు మన దేశంలో ఎక్కడో ఒక చోట ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్యకు పాల్పడిన వాళ్ళపైన కఠినంగా శిక్షించాలా, అలాగే ఇంకా ఎవరు ఇంకా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలా. మనం రోజు చూస్తూనే ఉన్నాం, చిన్న పిల్లలు మంత్స్ బేబీల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడు మనకి ఈ సంఘటన చాలా దురదృష్టకరము. ఇంకా అసలు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అసలు ఇంకా ఇప్పుడు సమాజం ఎట్లా ఉందో. కాబట్టి దీనికి బాధ్యులైన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టకూడదు అనేది కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. తప్పకుండా ఇది మనకు కూడా ఇప్పుడు మన కర్నూలులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. హాస్టల్లో అమ్మాయిలకైతే నేను మీ హాస్టల్లో చదువుకున్నాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లాగే డ్యూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అట్లాగే మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనిపైన కేంద్రం కూడా స్పందించి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఇలాంటివి పునరావృతం కాకుండా దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అది ఎంతో పురాతనమైన హాస్పిటల్. ఆ అమ్మాయి డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుందామని పడుకోవడానికి వెళ్తే ఇంత అఘాయిత్యం జరగడం క్షమించరానిది. ఇది శిక్షలు వేసాము, చేతులు దులుపుకున్నాం అన్నట్లు కాకుండా దీనిపై చట్టాలు తీసుకొని రావాలా. దీనికి బాధ్యులైన వారిని కూడా తీవ్రంగా శిక్షించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.